జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయాదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజन्तమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. పరీక్షణ్ మహారాజు సృష్టి క్రమాన్ని గురించి చెప్పవయ్యా అని ప్రార్థించాడు. ఈ జగత్తులో సృష్టి స్థితి లయాలకి కారణమైనటువంటి వాడు పరమాత్మ అన్నావు కదా. మరి సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ అని విన్నాం కదా. పరమాత్మ చేసేటువంటి సృష్టి ఏదైనా ఉందా? చతుర్ముఖ బ్రహ్మ చేసేటువంటి సృష్టి ఏదైనా ఉన్నదా?
అసలు ఆ సృష్టి ఎలా జరిగింది, ఎలా జరుగుతున్నది, దాని గురించినటువంటిది వినాలి అని ఉంది, నాకు అనుగ్రహించవా అని అడిగారు. అయితే దాన్ని ఒకసారి చతుర్ముఖ బ్రహ్మని నారద మహర్షి అడిగాట సృష్టి క్రమాన్ని. చతుర్ముఖ బ్రహ్మని నారదుడు అడిగినటువంటి ఆ విషయాన్ని తీసుకొని ఈవేళ పరీక్షన్ మహారాజు అడిగినప్పుడు దానికి సమాధానంగా శుక మహర్షి చెబుతున్నారు. అయితే ప్రార్థనా శ్లోకంతో ప్రారంభించాలి. ఆయన కూడా ప్రార్థన చేస్తూ శుక మహర్షి శ్రియఃపతిర్యజ్ఞపతి ప్రజాపతి ధియాం పతిర్లోకపతిర్ధరాపతి పతిర్గతిశ్చాంధకవృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి అని ప్రారంభిస్తున్నారు. అయితే ప్రార్థన శ్లోకంగా ఈ శ్లోకాన్ని చదివి ప్రారంభిస్తున్నారు. శ్రేయఃపతి యజ్ఞపతి పరమాత్మ. శ్రేయఃపతి అనేటువంటిది ఆయనకి అసాధారణ లక్షణం అంటారు. ఇంకెవ్వరికి కూడా చెప్పడానికి వీల్లేని పేరు అన్నమాట అది. శ్రేయఃపతి అంటే లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు. లక్ష్మీదేవికి భర్త ఎవరండి అంటే నారాయణుడు అని లోకంలో అందరికీ తెలిసిందే. ఇంకొకరికి కానిది లక్ష్మి అన్నమాట. కనుక శ్రేయఃపతి అని ప్రారంభించాడు ఆయన యొక్క అసాధారణ నామంతో. ఆయన యజ్ఞపతి, అలాగే ప్రజాపతి, అలాగే ధియాంపతి, బుద్ధిమంతులైనటువంటి భగవద్భక్తులైనటువంటి వారందరికీ కూడా పతి, భర్త. భర్త అంటే పరిపాలకుడు, రక్షకుడు. లోకపతి ధరాపతి, లోకానికి అంతటికీ రక్షకుడు తానే. ధరాపతి, భూమిని రక్షించేటువంటి వాడు ఆయనే. అలాంటి ఆ స్వామి పతిర్గతిశ్చ అంధక వృష్ణి సాత్వతాం అని ఈ లోకంలోకి వచ్చి ఈవేళ వృష్ణి వంశస్థులకి, సాత్వత కులం వారికి, అంధకులకి మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆయనే పాలకుడవుతున్నాడు, ఆయనే రక్షకుడవుతున్నాడే. ఆ స్వామి, ఆ కృష్ణుడు ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. ఆయన సాధువులకు కూడా రక్షకుడు తానే. అలాంటి ఆ స్వామికి నేను నమస్కరిస్తున్నాను, ఆయన నన్ను అనుగ్రహించుగాక అని ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిస్తున్నాడు. సరే, నువ్వు అడుగుతున్నావు కనుక ఓ పరీక్షన్ మహారాజా, సృష్టి క్రమాన్ని చెప్తా. దానికి ముందు ఆ సృష్టి చేసేటువంటి ఆ పరమాత్మ ఈ లోకంలో అవతరించేటువంటి ఆ అవతారాలను గురించి కూడా ఒకసారి చెప్పి దాని తర్వాత మనం వెళదామన్నాడు. ఏమిటది అంటే, అసలు ముందు అవతారం. అవతారం అనేటువంటిది దేనికి వస్తుంది? లోకంలో సాధు పరిత్రాణం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటాం. పరమాత్మ యొక్క అవతారానికి ప్రధానమైనటువంటి కారణం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అయితే ఈ రెండిట్లో కూడా ప్రధానమైనటువంటిది శిష్ట రక్షణమే, సాధు పరిత్రాణమే. అంటే సాధువుల్ని రక్షించడం చాలా ప్రధానమైనటువంటి కర్తవ్యంగా పరమాత్మ ఈ లోకంలోకి వస్తారు. సాధువులంటే ఎవరండి? సాధువులంటే ఒక్క క్షణకాలం పాటు కూడా పరమాత్మ యొక్క విరహాన్ని సహించలేక జీవించేటువంటి మహానుభావులు, నిరంతరం పరమాత్మని స్మరిస్తూ ఆ పరమాత్మ యొక్క గుణ గాన శ్రవణ కీర్తనాదులు చేస్తూ, అదిగో ఆయన యొక్క స్మృతి కానీ ఆయన యొక్క సాన్నిహిత్యం కానీ ఒక్క క్షణం కూడా తనకు లేకపోతే
విలవిలలాడిపోయేటువంటి వ్యక్తులు సాధువులంటే. అలాంటి ఆ సాధువుల్ని రక్షించడం కోసం ప్రధానంగా వస్తారు. అయితే దుష్ట శిక్షణ చేయడానికి పరమాత్మ రావక్కర్లేదు యథార్థంగా. ఎందుకు? తానొక్కసారి ఇంద్రుడికి, ఓ ఇంద్ర, ఆ దుష్టులైనటువంటి వాళ్ళని శిక్షించవయ్యా అంటే చాలు, ఆయన రాకుండా ఈ లోకంలో ఈ పృథివీకి ఉండేటువంటి అనేకమైనటువంటి వికారాలు, ఆది దైవికాలు అంటారే, అవన్నీ కూడా చేసి నాశనం చేసేయచ్చు. అంటే పెద్ద తుఫాన్లు తెప్పించి నాశనం చేయొచ్చు, లేదా భూకంపాలు తెప్పించి నాశనం చేయొచ్చు. ఇప్పుడున్న సునామీలు మొదలైనటువంటి వాటితో నాశనం. ఎంతసేపు అది? నాశనం చేయడానికి భగవంతుడు అవతరించవలసిన అవసరం లేదు, కానీ సాధువుల్ని రక్షించడానికి మాత్రం రావాలి. ఎందుకు అనంటే ఆ సాధువులకి రక్షణ ఏమిటి? సాధువులు కోరేటువంటిది ఏంటి? పరమాత్మని దర్శించాలి కన్నులారా, పరమాత్మని ఆలింగనం చేసుకోవాలి, పరమాత్మతో ఆలాపనం చేయాలి, సల్లాపం చేయాలి అనే భావం, అనే కోరిక సాధువులకు ఉంటుంది. అలాంటి సాధువులు ఆ పరమాత్మతో ఆయన్ని దర్శించాలి అంటే ఆయన ఎవరినో డూప్లికేట్ని పంపించలేరు కదా. ఎందుకంటే పరమాత్మ ఒక్కడే కనుక, ఇద్దరు లేరు, ఒక్కడే కనుక తనని కావాలి అని కోరుకునే వారికి తాను దర్శనం ఇస్తే తప్ప వారిని రక్షించినట్లు కాదు. రక్షణ అంటే అర్థం ఏంటి? అనిష్ట నివృత్తి, ఇష్టప్రాప్తి. అనిష్టాలని పోగొట్టాలి, ఇష్టాలని ఇవ్వాలి. ఇచ్చినప్పుడే రక్షణ. కనుక ఈ సంసార సంబంధమైనటువంటి ఈ దుఃఖాలన్నీ కూడా వద్దు అనుకుంటారు సాధువులు, కావాలనుకునేది పరమాత్మని. కనుక ఆ పరమాత్మ తాను దర్శనం ఇవ్వాలి, తను ఆ సల్లాపం, ఆయన యొక్క ఆలింగనానికి, స్పర్శకి అవకాశం కల్పించాలి. ఇవన్నీ చేయాలంటే ఆయన రాకుండా అది సాధ్యం కాదు. ఆయన రాకపోతే సాధువుల్ని రక్షించినట్లు కాదు. కనుక సాధు పరిత్రాణం కోసం ప్రధానంగా పరమాత్మ ఈ భూమిలో అవతరిస్తారు. అవతరించడం అంటే దిగి వచ్చుట, దిగి రావటాన్ని అవతరించడం అంటారు. తానుండేటువంటి స్థానం నుంచి మనం ఉండేటువంటి స్థానం దాకా దిగి వస్తాడు. దిగి రావాల్సిన అవసరం లేదు. ఆయన అందరికన్నా ఉత్తముడైనటువంటి వాడు. ఉత్తమోత్తముడైనటువంటి ఆ పరమాత్మ మన దాకా దిగి రావడం అంటే తనకున్నటువంటి, తను అహంకారాదులు మొదలైనటువంటి వాటి లేవు కనుకనే ఆయన దిగి రాగలుగుతాడు. మిగిలిన దేవతలు కూడా భూమి మీద కాలు అడుగు పెట్టరు, తెలుసా మీకు? దేవతలు కూడా ఈ భూమి మీద అడుగు పెట్టాలంటే అసహించుకుంటారు. మనం ఎలాగైతే మురికి ప్రదేశాలకు వెళ్ళి అడుగు పెట్టడానికి ఇష్టపడమో, ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడరు దేవతలు కూడా. 4 అడుగుల ఎత్తులోనే ఉంటారు ఒకవేళ ఎప్పుడైనా రావాల్సి వస్తే. అలాంటి ఈ భూమి మీద వాళ్ళందరినీ కూడాను పరిపాలించి అందరినీ సృష్టించినటువంటి మహానుభావుడైనటువంటి ఆ పరమాత్మ ఈ లోకంలోకి వస్తున్నాడు, దిగి వస్తున్నాడు. తాను ఈ భేషజాలన్నీ లేవు, నేను ఇది చీచీచి అనేటువంటి అసహ్యం లేదు, ఏమీ లేదు, ఇదంతా నాది, నేనే అనేటువంటి ఆ ప్రేమతోటి పరమాత్మ ఈ లోకంలోకి వస్తున్నాడు. అలా దిగి రావడమే అవతారం అంటే. కనుక అలా అవతరించి వచ్చేటువంటి ఆ పరమాత్మ ప్రధానంగా ఈ లోకంలోకి ఎందుకు వస్తున్నాడు? సాధువుల్ని రక్షించడానికి అనుకున్నాం, దుష్టుల్ని శిక్షించడానికి అనుకున్నాం. మిగిలినటువంటి అందరికీ కూడా దుష్టులు కాక సాధువులు కాక మధ్యస్థులైనటువంటి వారందరికీ దర్శనం ఇవ్వడానికి అనుకుంటున్నాం. ఎందుకు అంత తపన పడాలి ఆయన? ఎందుకు మత్స్యావతారం, కూర్మావతారం అంటూ అనేక రకాల జంతువులుగాను లేకపోతే మనుషులుగాను పుట్టి మాటి మాటికి యుగ యుగానికి కూడాను ఈ లోకంలోకి వచ్చి, కల్పానికి కూడా ఈ లోకంలోకి వచ్చి అవతరించి మనందరినీ కూడాను రక్షించాలి అనే తపన ఆయనకి ఎందుకు? ఆయనకి మనకి ఏదైనా సంబంధం ఉందా? లోకంలో తపన ఉండాలి అంటే ప్రధానంగా సంబంధం ఉండాలి. సంబంధం లేకపోతే తపన రాదే. మీ పిల్లవాడి గురించి మీరు దుఃఖిస్తారు, మీ పిల్లవాడు కనుక.
మీ పిల్లవాడు అనే సంబంధం ఒకటి ఉన్నది కనుక, నా సంతానం అనేటువంటి సంబంధం ఉంది కనుక నువ్వు వాళ్ళ కోసం దుఃఖిస్తావు. పక్క వాళ్ళే పిల్లవాడికి ఏదైనా జరిగితే నువ్వు ఏడుస్తావా? ఈ సంబంధ జ్ఞానం ప్రధానమైనటువంటిది. ఈ సంబంధాన్ని కనుక మనం మర్చిపోయాము అనంటే పూర్తిగా వినాశమే. అయితే పరమాత్మ ఈ లోకంలోకి రావడానికి, పిల్లవాడికి ఏదైనా కష్టం వస్తే ఎంత దూరం అయిపోయినా పరిగెట్టుకుంటూ, అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడి నుంచి టికెట్ వెంటనే చేసుకొని ఎంత ఖర్చు అయినా కూడా చూడకుండా పరుగులెత్తుకుంటూ మనం వెళ్తాం. ఎందుకు? సంబంధం వల్ల. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి మనతోటి పరమాత్మకి సంబంధం ఉన్నది కనుక తాను పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు మాటి మాటి. ఎందుకు? మనం కూడా వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తులము. వ్యాధితో బాధపడుతున్నటువంటి మనకి ఉపశమనం కలిగించడానికి తన యొక్క మాటల చేత, తన చేష్టల చేత మన మనస్సుని వారి వైపుకి కొద్దిగా ఆకర్షింప చేసుకొని మనకి సుఖాన్ని కలిగించడం కోసంగా పరమాత్మ తాను వస్తాడు. అవసరమైతే అమెరికా నుంచి వాళ్ళని ఇండియాకు కూడా తీసుకుని వస్తారు. చూడండి, అలాగే పరమాత్మ ఈ లోకంలోకి వచ్చి మనతో ఉన్న సంబంధం వల్ల మాటి మాటికి వస్తూ ఉన్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు. ఎవరైతే తన మీద అత్యంతమైనటువంటి ప్రీతిని పొంది ఆయన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బుట్టలో వేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇది పరమాత్మ యొక్క అవతారంలో ఉన్నటువంటి విశేషం. మరి మనమంతా కూడా మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఆయన బుట్టలో పడ్డానికి సిద్ధమేనా? సిద్ధం కావాలంటే ఈ మానవ జన్మనే మనం ఉపయోగించుకోవాలి. మళ్ళీ వచ్చేటువంటి జన్మలు ఎలా ఉంటాయో మనకి తెలియదు కనుక వచ్చినటువంటి ఈ మానవ జన్మనే ఆ సిద్ధపరుచుకునేటువంటి రీతిలో మలుచుకోవాలి. మలుచుకోగలిగితే ఆయన వచ్చినప్పుడు ఆయన బుట్టలో చేరి మనం వెళ్ళగలుగుతాం. ఎందుకు? ఎవరైనా మనని తీసుకుని వెళితేనే వెళ్ళగలం, కానీ మనంతట మనం వెళ్ళలేని స్థానం కనుక. ఎవరైనా తీసుకుని వెళ్ళలేరు, ఆయనే తీసుకువెళ్ళాడు, లేదా మన గురువులు తీసుకెళ్ళవాడు. ఆ గురువులో లేకపోతే భగవంతుడో తీసుకుని వెళ్ళగలిగేటువంటి స్థానానికి మనంతట మనం వెళ్ళలేం కనుక మనం వెళ్ళడానికి యోగ్యతని సంపాదించి సిద్ధపడి ఉండాలి. అందుకోసం ఈ మానవ జన్మ వచ్చింది మనకి. అలా పరమాత్మ అవతరించి అనేక రకాలుగా రక్షణ చేస్తూ అనేక మందిని ఉద్ధరిస్తూ వెళుతూ ఉంటారు. తన సంబంధం కనుక, తన పిల్లలు బాధపడుతున్నారు కనుక ఆ బాధల నుంచి వాళ్ళని శాశ్వతమైనటువంటి సుఖాన్ని కల్పించే ప్రయత్నం చేస్తాడు. అందరినీ కాదు, బలవంత పెట్టడు, ఎవరికి ఇష్టమైతే వాళ్ళని తీసుకెళ్తాడు. ఎందుకంటే సంతానం కనుక, అందరి యందు సమభావం ఉంటుంది కనుక. అలాంటి సమభావం కలిగినటువంటి ఆ పరమాత్మ ఎవరికి ఏది ఇష్టమో అది చేస్తాడు తప్ప తన ఇష్టం వచ్చినట్లు తాను ప్రవర్తించడు. అందువల్ల మనం కనుక పరమాత్మని పొందాలి అని తపనతో జీవనం సాగిస్తే మనకు అవకాశం కల్పిస్తాడు. అలా భగవంతుని యొక్క అవతారాలు నడుస్తాయి. అలాంటి అవతారాలు ఎన్నో ఉన్నాయి, లక్షలు ఉన్నాయి. కానీ దాంట్లో కొన్ని నీకు చెప్తున్నానయ్యా అని ప్రారంభించారు సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి. ఏంటిట అవి? సయేష ఆద్య పురుష కల్పే కల్పే సృజత్యజ ఆత్మన్యేవ ఆత్మనాత్మానం సంయచ్చతి చ పాతి చ అన్నారు. ఆయన భగవంతుడు ఆది పురుషుడు, అతనొక్కడే పురుషుడు యథార్థంగా. జన్మాది రహితుడు, జన్మ, ముసలితనం, జరా, మృత్యువు ఇలాంటివేమీ ఆయనకి లేవు. అలాంటి వాడైనప్పటికీ కూడా జన్మ లేదు ఆయనకి, కానీ జన్మెత్తి వస్తున్నాడు. చెప్పాం కదా, సంబంధం కోసం. ప్రతి కల్పంలోనూ తనని తానే సృజించుకుంటాడు, తనని తానే పోషించుకుంటాడు, తనని తానే సంహరించుకుంటూ ఉంటాడు. అతను పరిశుద్ధమైనటువంటి ఆత్మ, పరిశుద్ధమైనటువంటి జ్ఞానంతో పూర్ణమైనటువంటి వాడు.
అలాగే సర్వాంతర్యామి, అంతటా కూడాను వ్యాపించినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి వాడు, అతనిలో ఏ కొరత కూడా లేదు. ఆది కానీ అంతం కానీ లేనివాడు, నిత్యమైనటువంటి వాడు, అద్వితీయమైనటువంటి వాడు. అంటే ఇంకా అతని లాంటి వస్తువు ఇంకొకటి ఏది కూడా లేనివాడు, అద్వితీయమైనటువంటి వాడు అయినటువంటి ఆ పరమాత్మ యొక్క అవతారాలు. మొట్టమొదటిది యజ్ఞ వరాహమూర్తి, ఇది మొట్టమొదటి అవతారం. అయితే ఇది ఎందుకు వచ్చింది? హిరణ్యాక్షుడు అని చెప్పబడేటువంటి అతన్ని సంహరించి నీటిలో మునిగి ఉన్నటువంటి భూమిని ఉద్ధరించడం కోసంగా వచ్చినటువంటి అవతారం. ఇక రెండవది ఆకూతి అని చెప్పబడేటువంటి ఆమె యొక్క గర్భంలో సుయజ్ఞుడు అనేటువంటి పేరుతో ఆయన అవతరించారు. దేనికి అంటే దక్షిణ అని పేరు కలిగినటువంటి ఆమె యొక్క గర్భంలో సుయముడు మొదలైనటువంటి దేవతలందరినీ కూడా కని, అంటే ఆకూతి అంటే దక్షిణ అని కూడా పేరే, ఆ దేవతల్ని కని ముల్లోకాల్లో కూడాను ఉన్నటువంటి దుఃఖాన్ని హరించినటువంటి వాడు అయ్యాడు కనుక హరి అనే పేరుతో అవతరించాడు. తర్వాత కర్దమ ప్రజాపతికి దేవహూతి అని చెప్పబడేటువంటి ఆమె అందు కపిలుడు అనేటువంటి పేరుతో అవతరించాడు. ఈయనకి 9 మంది చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఈయన ఆ అవతారంలో చేసినటువంటిది తన తల్లి అయినటువంటి దేవహూతికి బ్రహ్మ విద్యను ఉపదేశం చేశాడు. ఆ తర్వాత అత్రి మహర్షి మహాతపస్సు చేస్తే సంతానం కోసమని సాక్షాత్తు నారాయణుడు వారికి సాక్షాత్కరించి ఆయన్నే సంతానంగా కోరుతున్నాడు కనుక దత్త తనని తాను అతనికి సమర్పించుకున్నాడు. అందుకే ఆయనకి పేరు దత్తాత్రేయుడు. అత్రి మహర్షికి సంబంధించి ఆత్రేయుడు అని, అత్రి కుమారుడుగా దత్త, అది ఆత్రేయుడు అని చెప్పబడేటువంటి అత్రి మహర్షికి ఇవ్వబడినటువంటి వాడు, సంతానంగా ఇవ్వబడినవాడు కనుక దత్తాత్రేయుడు అని పేరుతో లోకంలో అవతరించారు. ఆయన యదువు, కార్తవీర్యార్జునుడు మొదలైనటువంటి వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే పేరుతో కూడా పరమాత్మ అవతరించారు. ఆయన యొక్క అవతారమే అది కూడా. వీరు మొదటి కల్పంలో ఆత్మజ్ఞానాన్ని మరిచిపోయినటువంటి వారందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించడం కోసంగా పరమాత్మ ఈ రూపంలో అవతరించారు. ఆ తర్వాత ధర్ముడి యొక్క పత్ని దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి మూర్తిదేవి యొక్క గర్భంలో నారాయణ రూపంలో అవతరించారు. ఇలా అవతరించి వారు తపస్సును చేశారు హిమాలయాల్లో గంధమాదన పర్వతంలో. అక్కడ తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుని భంగపరచాలనుకున్నారు మన ఇంద్రుడు. ఎవరు తపస్సు చేస్తున్నా వాళ్ళ యొక్క తపస్సుని భంగపరచడం ఇంద్రుడి యొక్క ధర్మంగా భావిస్తాడు. ఎందుకంటే తన పదవికి ఎసరు వస్తుందేమో అని భయం. వాళ్ళు తపస్సు చేస్తే ఏ దేవతన్నా సాక్షాత్కరిస్తే నీకేం కావాలి అంటే నాకు ఇంద్ర పదవి కావాలి అన్నాడంటే తాను వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఆ పదవిని అతను పొందుతాడేమో అనే భయం. అసలు మనకి ఈ శ్రీమద్ భాగవతంలోనే ఏకాదశ స్కందంలో శ్రీకృష్ణుడే ఉద్ధవుడికి చెప్తాడు, నాయనా నన్ను ఆరాధించేటువంటి వారు, నా గురించి జీవించేటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి విఘ్నాలు విఘాతాలు కలిగిస్తారు దేవతలు అన్నాడు. ఎందుకని? వాళ్ళు కూడా సంతాన రూపంలో, బంధువుల రూపంలో, అలాగే శిష్యుల రూపంలో, ఇంకా అనేక మంది మిత్రుల రూపంలో, అనేక రూపాల్లో
వీళ్ళకి విఘ్నాలు కలిగిస్తారు. ఎందుకు విఘ్నాలు కలిగిస్తారు అని అంటే, ఆయా దేవతల్ని ఆరాధించి వాళ్ళందరికీ కూడాను ఆవిర్భాగాలు ఇచ్చేటువంటి రోజులు పోయి, ఇప్పుడు నారాయణుని ఆరాధించారు కనుక ఇంకా మరి ఇతరుల యొక్క ముఖం చూడలేరేమో, మాకు కావలసినటువంటివన్నీ మాకు అందవు కనుక వీళ్ళని మళ్ళీ ఇటువైపు నుంచి మరల్చాలి అనే ప్రయత్నంతో వాళ్ళు చేసేటువంటి దానికి విఘ్నం కలిగిస్తూ వెళతారు. అలా విఘ్నాలు కలిగి 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 చివరికి దీన్ని వదిలేస్తారు. వదిలేసేసి పూర్వం ఏదైతే ఉన్నామో అలాంటి రీతిలోనే బ్రతుకుదామని నిర్ణయం చేసుకుంటారు అనేటువంటి భావనతో చేస్తారు. ఇలా చేసేటువంటి విధానం. పాపం నరనారాయణులు ఇద్దరు కూడా మహర్షులు, వాళ్ళిద్దరూ కూడాను తపస్సు చేస్తూ కూర్చున్నారు. అలా తపస్సులో ఉండగా ఇంద్రుడు వాళ్ళకి భంగం కలిగించాలని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి మన్మధుణ్ణి, రంభ మొదలైనటువంటి వాళ్ళందరినీ పంపించాడు. అలా పంపించేటప్పటికే వాళ్ళందరూ వచ్చారు. అక్కడ అద్భుతమైనటువంటి నాట్యాలు చేశాడు. ఆయనకి మోహాన్ని కలిగించాలి, ఆయనకి అనేక రకాలుగా తపస్సును భంగం చేయాలని ప్రయత్నాలు ప్రారంభిస్తే అప్పుడు నారాయణుడు కళ్ళు తెరిచి, ఏమిటి మీ ప్రయత్నాలకి కారణం అన్నాడు. నా తపస్సును భంగం చేయాలనుకుంటున్నారు అంటే నీ సౌందర్యంలో నీకు అంత గొప్ప అహంకారం ఉన్నదా రంభ అడిగాడు నారాయణ. ఒక్క నిమిషం ఉండు అన్నాడు. తన తొడ మీద ఉన్నటువంటి ఇట్లా ఉన్న దీన్ని మట్టిని ఇట్లా నిలిమి ఇలా అన్నాడు. తన తొడలో నుంచి సృష్టించాడు ఒక స్త్రీని. ఓ అద్భుతమైనటువంటి అందం కలిగినటువంటి, సౌందర్యం కలిగినటువంటి ఆమెను చూసేటప్పటికే రంభ మొదలైనటువంటి అప్సరసులందరూ తలలు దించేశారు. ఆయన ఊర్వుల్లో నుంచి పుట్టింది కనుక ఊర్వశి అని పేరు వచ్చింది ఆవిడకి. ఇచ్చాడు, తీసుకుపో స్వర్గానికి పట్టుకెళ్ళి. వెర్రివాడా, ఇంతకన్నా గొప్ప సౌందర్యవతులను సృష్టించగలిగినటువంటి వ్యక్తులం మేము. ఇలాంటి సౌందర్యాలకి లొంగిపోయేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళం కాదయా. ఓ ఇంద్రుడికి కానుకగా ఇవ్వు, ఓ తీసుకెళ్ళు. వాళ్ళు దుఃఖించారు. రంభ ఏడ్చి నేను ఎంత అపరాధం చేశాను స్వామి, నీ యొక్క మాహాత్మ్యాన్ని తెలుసుకోలేక ఇంద్రుడు పంపిస్తే నేను ఇక్కడికి వచ్చాను. నేను మళ్ళీ నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. నేను చేసినటువంటి దోషానికి శిక్ష అనుకో, లేదా నువ్వు ఉన్నటువంటి స్థానాన్ని విడిచి వెళ్ళలేని పరిస్థితి అనుకో. నన్ను ఇక్కడే ఒక పర్వతంగా అనుగ్రహించు అని ప్రార్థించు. అప్పుడు వారు తథాస్తు అన్నారు. అందుకనే నారాయణ పర్వతానికి పక్కన రంభ పర్వతాలు కూడా ఉంటాయి. అట్లా ఉండిపోయింది. ఇలా ఆ నరనారాయణులుగా ఉన్నటువంటి రోజుల్లో ఆ అవతారంలో ఇది ప్రధానంగా వారు చేశారు. గర్వాన్ని భంగపరిచారు అన్నమాట. ఇంద్రుడి యొక్క గర్వాన్ని, అప్సరసుల యొక్క గర్వాన్ని భంగపరిచారు. ఆ తర్వాత స్వయంభూ మనువు యొక్క కుమారుడైనటువంటి ఉత్తానపాదుడు అని చెప్పబడేటువంటి ఆయనకి కుమారుడుగా ధ్రువుడుగా అవతరించారు. ధ్రువుడు కూడా నారాయణుడి యొక్క అంశే. ఆయనగా అవతరించారు. ఆయన అవతరించి బాల్యంలోనే అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి ధ్రువ పదవిని పొందారు, ధ్రువలోకాన్ని సంపాదించారు. అంటే దీంట్లో మనకి చూపించింది ఏమిటి అంటే, దృఢమైనటువంటి నిశ్చయం బాల్యావస్థ నుంచే ఉండాలి ఉత్తమమైనటువంటి లోకాన్ని పొందటానికి. ఎప్పుడో వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను చేస్తాను అంటే అవకాశం లేదు. 5 సంవత్సరాల వయస్సు నుంచే ఆయనకి దృఢమైనటువంటి నిశ్చయం, దృఢమైనటువంటి తపస్సు, దృఢమైనటువంటి దీక్ష, ఇవన్నీ అక్కడి నుంచే రావాలి. ఎప్పుడో వస్తే కుదరదు. అలాంటి రీతిలో ఆ ధ్రువుడు తాను ఇది చేసి లోకానికి చూపించాడు. ఇక తర్వాత వేణుడు అనే ఒక మహారాజు ఉన్నాడు. ఇతను సూర్యవంశంలో రాజు. ఆయన శరీరం నుంచి పృథువు అనేటువంటి పేరుతో నారాయణుడు
అవతరించాడు పృథు చక్రవర్తి. ఆ పృథు చక్రవర్తిగా ఆయన శరీరం నుంచి ఉద్భవించాడు. అయితే ఆయన ఏం చేశారు ఈ అవతారంలో పృథు చక్రవర్తిగా అంటే, భూమిని ఆవుగా చేసి దాని యొక్క పొదుగుల నుంచి ఔషధుల్ని పిండాడు. అందుకే ఆ భూమికి పృథు చక్రవర్తి చేత పిండబడింది కనుక పృథివీ అని పేరు వచ్చింది. అలా అన్నమాట. ఆ తర్వాత సుదేవి అని చెప్పబడేటువంటి ఆమె యొక్క గర్భంలో వృషభదేవుడు అనేటువంటి పేరుతో, ఆయనకి పుష్కరుడు అని కూడా పేరు, వృషభదేవుడు అనేటువంటి పేరుతో అవతరించారు. ఆయన జితేంద్రియుడు. ఆ వృషభదేవుడి యొక్క అవతారంలో ఇంద్రియాల్ని జయించి యోగాచార్యుడయ్యాడు. ఆయన లోకానికి యోగాన్ని నేర్పించాడు. యోగాచార్యుడై లోకంలో విలసిల్లారట ఆ అవతారంలో. అలాగే యజ్ఞేశ్వరుడైనటువంటి పరమాత్మ బ్రహ్మయజ్ఞంలో హయగ్రీవ అవతారంతో వచ్చారు. హయగ్రీవం అంటే, హయం అంటే గుర్రం, గ్రీవం అంటే మెడ. ఆ గుర్రపు మెడ కలిగినటువంటి వారుగా అవతరించారు. ఆయన ఏం చేశారు, ఆయన యొక్క ఊపిరి నుండి వేదవాక్కుల్ని సృష్టించారు. ఆయన యొక్క సకిలింపుతో సామవేదంలో ఉద్గీతం అనేటువంటి భాగాన్ని సృష్టించారు. ఆయన హయగ్రీవుడు. ఆ తర్వాత మత్స్యావతారాన్ని పొందారు. వైవస్వత మనువు చేత చూడబడి మత్స్య రూపాన్ని ధరించి బ్రహ్మ యొక్క ముఖం నుంచి జారిపోయినటువంటి వేదాల్ని అపహరించినటువంటి రాక్షసుల్ని, మధుకైటబుల్ని రాక్షసుల్ని సంహరించి వాళ్ళ దగ్గర నుంచి వేదాలని తీసుకొని మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మగారికి అందించారు. కూర్మావతారం. ఈ కూర్మావతారంలో దేవతలు దానవులు ఇద్దరు కూడా అమృతం కోసమని సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ పర్వతం, మందర పర్వతం లోపలికి దిగబడిపోతూ ఉంటే వీరు చిలకడానికి అవకాశం లేకపోయి దేవతలు అందరూ ప్రార్థిస్తే సాక్షాత్తు తాను కూర్మమై, కూర్మం అంటే తాబేలు, ఆ తాబేలుగా అయి ఆయన యొక్క మూపురం, తాబేలుకి పైన డిప్ప బాగా గట్టిగా ఉంటుంది కదండి, అలాంటి ఆ డిప్ప మీద ఆ పర్వతాన్ని పెట్టి తాను దాన్ని మోసి చిలికిన వాడయ్యాడు. అందుకనే పరమాత్మ గోవర్ధన గిరిధారి మాత్రమే కాదు, మందర గిరిధారి కూడా. మందర గిరిధారి, గోవర్ధన గిరిధారి, రెండు పర్వతాల్ని ధరించినటువంటి మహానుభావం. అయితే ఇది కృష్ణావతారంలో జరిగింది, అది నారాయణుడు. అలాగా తర్వాత నరసింహావతారం. ఈ అవతారం హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసంగా వచ్చింది. ఆ తర్వాత శ్రీహరి అనే పేరుతో అవతరించారు పరమాత్మ. గజేంద్రుణ్ణి మకరి అంటే ముసలి బారి నుంచి రక్షించడం కోసంగా అవతరించినటువంటి అవతారం. ఆ తర్వాత వామన అవతారం. బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేశాడు, లోకాలన్నింటినీ కూడాను కొలుచుకున్నాడు. తనదైనటువంటి సొత్తు అపహరించినటువంటి బలిచక్రవర్తి నుంచి మళ్ళీ తీసుకునేటప్పుడు ఎంతైతే అతను తీసేసుకొని దాచాడో అవంతా ఉన్నదా లేదా అని లెక్క వేసుకొని తీసుకున్నట్లుగా మొత్తం కొలుచుకొని మరీ తీసుకున్నాడు. హంసావతారం పరమాత్మది. నారదుడికి భాగవత జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. అద్భుతమైనటువంటి జ్ఞానోపదేశం చేసినటువంటి అవతారం హంసావతారం. ఆ తర్వాత మనువుగా అవతరించాడు. ఆ మనువుగా అవతరించినప్పుడు చక్రాన్ని ధరించి దుర్మార్గులైనటువంటి రాజులందరినీ కూడాను సంహరించాడు. ఆ తర్వాత ధన్వంతరి రూపంలో అవతరించారు. ఆ ధన్వంతరి రూపంలో అవతరించిన పరమాత్మ భూలోకంలో ఆయుర్వేదాన్ని ప్రవర్తింపజేశాడు. తర్వాత పరశురామ అవతారాన్ని ఎత్తాడు. ఈ పరశురామ అవతారంలో
క్షత్రియులు వేద మార్గాన్ని తప్పి ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళని 21 సార్లు భూమండలం అంతా కూడాను తిరిగి ఆ క్షత్రియుల్ని సంహరించాడు. రామావతారం ఎత్తాడు పరమాత్మ, రావణుణ్ణి సంహరించాడు. అలాగే కృష్ణావతారం ఎత్తాడు పరమాత్మ, భూదేవి యొక్క భారాన్ని తొలగించాడు. అలాగే వ్యాసావతారం ఎత్తాడు పరమాత్మ, వేద రూపమైనటువంటి వృక్షం ఏదైతే ఉందో ఆ వృక్షాలని శాఖాభేదాలుగా విభజించాడు. ఆ తర్వాత బుద్ధావతారం ఎత్తాడు పరమాత్మ, దైత్యులైనటువంటి వాళ్ళ యొక్క బుద్ధిని మోహపరిచి పాషండ వేషాన్ని ధరించి ఆ పాషండ ధర్మాన్ని ఎక్కువగా ప్రచారం చేశాడు. కల్కి అంటే చేస్తాడు, అప్పటికి ఇంకా కాలేదు, బుద్ధ అవతారం తర్వాత వస్తుంది అని చెప్పాడు. తర్వాత కల్కి అవతారం, ఈ కల్కి అవతారం అనేటువంటిది కూడా కలియుగాంతంలో వచ్చి ధర్మాన్ని స్థాపిస్తుంది. కలియుగ అంతం ఇంకా మనకి రాలేదు కనుక కలియుగాంతంలో స్వామి కల్కి రూపంలో నారాయణుడు అవతరిస్తాడు అని ఈ అవతారాలన్నింటినీ ఇలా ఇలా పరమాత్మ అవతరించాడు, అవతరిస్తాడు అని చెప్పాడు. మునులందరూ కూడా బ్రహ్మమని భావించేటువంటి అతనే పరమాత్మ. ఉపనిషత్తులన్నీ బ్రహ్మశబ్దంతో చెప్తాయి పరమాత్మని. ఆ బ్రహ్మమని మునులందరూ భావించేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే భగవంతుడు. ఆ భగవంతుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు, సుఖమయమైనటువంటి వాడై ఉంటాడు, శోకరహితమైనటువంటి వాడు, కొద్దిగా కూడా శోకం అనేటువంటిది లేనటువంటి వాడై ఉంటాడు. అది నిర్మలమైనటువంటి జ్ఞానస్వరూపం. ఇంద్రియాలతో దానికి సంబంధం లేదు, అది మాటల చేత చెప్పడానికి కూడా వీల్లేదు, మనస్సుతో ఊహించడానికి కూడా వీల్లేదు. దానికి ఆది కానీ అంతం కానీ రెండూ కూడా లేవు అని చెప్పుకుంటూ వస్తూ ఆయన ఒకడు పలుగు తీసుకొని బావి తవ్వడానికని వచ్చాడు. వాడు బావి తవ్వుతున్నాడు, పలుగు పట్టుకొని, తవ్వుదాం కదా అని వచ్చి పలుగు పట్టుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో వర్షాధిదేవుడైనటువంటి ఇంద్రుడు అతనికి ప్రత్యక్షం అయ్యాడు. వర్షాన్ని ఇచ్చేటువంటి ఇంద్రుడు ప్రత్యక్షం అయితే ఇంకా బావి తవ్వడానికి అతను ప్రయత్నం చేస్తాడా? తన చేతిలో ఉన్న పలుగుని విసిరి అవతల కొట్టాడు, ఆయన పాదాల మీద పడ్డాడు. ఎలాగో అలాగే భగవంతుణ్ణి హృదయంలో దృఢంగా ధరించగలిగినటువంటి వ్యక్తికి ఇక ఆయన్ని పొందడానికి కావలసినటువంటి సాధనాలు ఈ లోకంలో ఏముంటాయి? ఇతరమైన సాధనాల్ని పట్టుకుంటాడా? ఇంకా అవసరం ఏంటి? ఆయనే ప్రత్యక్షం అయ్యాడు అంటే ఆయనే నా మనస్సులో చేరి ఉన్నప్పుడు ఇంకా ఆయన్ని పొందడానికి కావలసినటువంటి సాధనాలు ఇంకేం కావాలి? అన్నిటినీ వదిలిపెట్టేస్తాడు. ఎలాగో అలాగా ఈ లోకంలో సాధకుడైనటువంటి వాడు, పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు, పరమాత్మని తన హృదయంలో స్థాపించుకోగలిగినటువంటి వాడు, ధారణ చేయగలిగినటువంటి వాడు ఇతరమైనటువంటి ఉపాయాల్ని స్వీకరించడు, ఇతర సాధనాల జోలికి వెళ్ళడు అని చెప్పుకుంటూ వచ్చారు. మనిషి చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా భగవంతుడే ప్రేరకుడు. అలా అవడం వల్ల ఆ కర్మలన్నిటికీ వచ్చేటువంటి ఫలాన్ని కూడా అతనే ఇస్తాడు. నువ్వు ఏ రూపంలో ఎవరిని ఆరాధించు, ఫలాన్ని మాత్రం ఆయనే ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి జీవిలోనూ అంతర్యామిగా తానే ఉన్నాడు. నువ్వు ఏ శరీరాన్ని ఏ రూపాన్ని నువ్వు ఆరాధన చేసినా యోయో యామ్యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి చెప్పాడు భగవద్గీతలో స్వయంగా. నన్ను ఆరాధించినట్లే. ఎందుకు? అందరికీ అంతర్యామి నేనే, అందరి యొక్క ఉనికికి కారణమైన వాడిని నేనే, అందరికీ ఆత్మస్వరూపుడను నేనే కనుక ఫలమిచ్చేది ఆత్మే కనుక నేనే లోకంలో అందరికీ ఫలాన్ని ఇస్తాను అని చెప్పుకుంటూ వచ్చాడు. పరీక్షిత్తు ఇంకా అనేకమైనటువంటి ప్రశ్నలు వేశారు ఆయన.
అలా అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటే వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికని భగవంతుని యొక్క కథలన్నింటినీ కూడా సుఖ మహర్షి చెప్పడం ప్రారంభించాడు. అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది, ఆ సృష్టికి కారణమేంటి, అసలు పరమాత్మ, ఆ పరమాత్మ ఎలా వచ్చారు, అసలు తర్వాత సృష్టి ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా ఒక విధానంలో చెప్పుకుంటూ వస్తున్నారు. జగత్తంతటికి కూడా పరమ గురువు ఆదిదేవుడు అయినటువంటి బ్రహ్మ తనకు అధిష్టానమైనటువంటి పద్మంలో కూర్చున్నాడు. అంటే సాక్షాత్తు నారాయణుడి యొక్క నాభికమలంలో నుంచి ఒక పద్మం ఆవిర్భవించింది. ఆ పద్మంలోకి పరమాత్మ అంతర్యామిగా చేరాడు. అందులో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆయనకి బ్రహ్మ అని పేరు వచ్చింది. ఆ బ్రహ్మకి అధిష్టానంగా ఉన్నటువంటిది దాని యొక్క ఆయన యొక్క పుట్టుక కారణమైనటువంటి ఆ పద్మం ఏదైతే ఉందో ఆ పద్మం మీద ఉండి జగత్సృష్టి చేయాలి అని ప్రారంభించాడు చతుర్ముఖ బ్రహ్మ. ఆ జగత్సృష్టి చేయాలి అని ప్రారంభించినటువంటి అతనికి ఎంత ఆలోచించినా కూడా ఎలా చేయాలో తెలియడం లేదు. సృష్టి ఎలా ప్రారంభించాలి, సృష్టి ఎలా చేయాలి అర్థం కావట్లేదు అతనికి. అప్పుడు అతనికి తపా 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 అంటూ శబ్దాలు వినిపించినాయి అదృశ్యంగా. ఓ తపస్సు చేయాలి అని అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఆ పద్మం మీదనే కూర్చొని సుమారు 1000 దివ్య వర్షాలు అక్కడ తపస్సు చేశాడు. అలా తపస్సు చేస్తే ఆ తపస్సుకి మెచ్చినటువంటి పరమాత్మ తనదైనటువంటి అప్రాకృతమైనటువంటి దివ్య లోకం వైకుంఠ ధామం ఏదైతే ఉందో అది ఆయనకి దర్శనమిచ్చాడు. ఆ వైకుంఠ ధామంతో పాటుగా ఆయన దర్శనమిచ్చాడు. అప్పుడు ఆ చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మని గురించి ప్రార్థిస్తూ, ఓ అమోఘమైనటువంటి సంకల్పం కలిగినటువంటి పరమాత్మ, మాధవ, సాలెపురుగు తన నుంచి దారాల్ని బయటికి విస్తరింపజేసి దాంట్లోనే మళ్ళీ హరిస్తుంది కదా, దాంట్లో నివసిస్తుంది కదా, ఇలా ఉండేటువంటి ఈ కృత్యాలు చేసేటువంటి సాలెపురుగు లాగా నువ్వు కూడా ఈ జగత్తునంతటిని నీలో నుంచే సృష్టిస్తావు, నువ్వే దాన్ని రక్షిస్తావు, మళ్ళీ నీలో ఇముడ్చుకుంటావు కదా, నాకు కూడా దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా అన్నాడు. ఎలా సృష్టిస్తావు నువ్వు? సృష్టి చేయాలని నన్ను సృష్టించావు, సృష్టి చేయడం ఎలాగో నాకు అర్థం కావటం లేదు, నువ్వెలా సృష్టిస్తావు? నాకు ఆ జ్ఞానం కొద్దిగా అయినా సరే నా మనస్సుకు పడితే నేను సృష్టి చేయడానికి అవకాశం ఉంటుంది, కనుక నాకు అనుగ్రహించు అన్నప్పుడు నారాయణుడు సంతోషించి నీకు 4 శ్లోకాలు చెప్తాను. చతుశ్లోకి భాగవతం అంటారు దీన్ని. అప్పుడు నారాయణుడు ఈ భాగవతాన్ని ఉపదేశం చేశాడు చతుర్ముఖ బ్రహ్మకి. దీన్ని చతుశ్లోకి భాగవతం అంటారు. కాకపోతే మొదటి శ్లోకంలో 4 శ్లోకాలు కాక ఇంకొక శ్లోకం అన్నమాట. దాంట్లో అంటున్నారు కదా, జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగంచ గృహాణ గదితం మయా అన్నారు. ఓ బ్రహ్మ విను, ఈ 4 పాదాల్లో, అంటే ఈ శ్లోకంలో 4 పాదాలు, ఈ 4 పాదాల్లో 4 శ్లోకాల యొక్క వివరణ ఇచ్చాడు. ముందుగా చెప్పబోయే చతుశ్లోకి భాగవతం యొక్క వివరణ ఇచ్చాడు. ఏమిటిట ఇది అంటే, చాలా రహస్యమైనటువంటి విద్య అన్నాడు. ఏది? జ్ఞానం. అనుభవంతో ఏదైతే ఉంటుందో, అనుభవంతో కూడినటువంటి భక్తితో కూడినటువంటిదై ఉంటుంది ఈ జ్ఞానం. శాస్త్ర ప్రతిపాదితమై ఉంటుంది, ఊరికనే ఏదో కపోల కల్పితాలు కాదు. అలాంటి జ్ఞానం గురించి, ఆ భక్తికి సంబంధించినటువంటి అంగాల గురించి, వీటన్నిటి గురించి నేను చెప్తాను విను అన్నాడు. ఏమిటి ఆ 4 అంటే జ్ఞానం, విజ్ఞానం,
గుహ్యం, అలాగే అంగం. జ్ఞానం, విజ్ఞానం, గుహ్యం, అంగం అనేటువంటి 4 రకాలైనటువంటి 4 శ్లోకాల్లో చెప్తాను విను అన్నాడు అని ప్రారంభించాడు. ప్రారంభిస్తూ మొదటి శ్లోకంలో తాను చెప్పిన సారాన్ని చెప్తాం. స్వరూపంతో నేను ఎంతటి వాడినో, ఎంతటి పరిమాణం కలిగినటువంటి వాడినో, ఏ విధమైనటువంటి గుణాలు రూపాలు నాకున్నాయో, నేను ఎలాంటి అద్భుతమైనటువంటి లీలలు కలిగినటువంటి వాడినో, నీకు ఆ విషయాలన్నీ కూడా, అంటే ఆ సంబంధించినటువంటి జ్ఞానమంతా కూడా యథార్థమైనటువంటి అనుభవ రూపంగా నీకు నేను కలిగిస్తున్నాను అని అనుగ్రహించారు మొదటి శ్లోకంలో. అంటే జ్ఞానం నీకు అనుభవ రూపంగా కలుగుతుంది, అనుభవ రూపమైనటువంటి భక్తి కలగాలి, ఆ అనుభవ రూపంగా జ్ఞానాన్ని నీకు కలిగిస్తానన్నాడు. రెండవ శ్లోకంలో సృష్టికి పూర్వం నేనొక్కడే ఉన్నాను, నాకంటే వేరుగా స్థూలమైన పదార్థం కానీ సూక్ష్మమైనటువంటి పదార్థం కానీ వాటి రెండిటికి కారణమైనటువంటి మూల ప్రకృతి కానీ ఇవి ఏవీ లేవు. సృష్టికి తర్వాత కూడా నేనొక్కడే ఉన్నాను. ఎలా ఉన్నాను నేను? సృష్టికి పూర్వం ఉన్నాను, సృష్టికి తర్వాత ఉన్నాను, ప్రళయంలో కూడా ఉన్నాను. ఎలా ఉన్నాడు తాను? చిత్తు అచిత్తు విశిష్టంగా ఉన్నాడు, చిదచిద్ విశిష్ట రూపంతో ఉన్నాడు. చిత్ అంటే ఏమిటి? జీవుడు. అచిత్ అంటే ఏంటి? ప్రకృతి. ఈ జీవ ప్రకృతుల్ని ఇద్దరినీ కూడా శరీరంగా కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన రూపమే అది. ఆయన ఒక్కడే ఉన్నాడు, మరి లోకంలో ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చి? వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే వీళ్ళంతా కూడా ఆయనకి శరీరంగా ఉన్నారు. ఆయన శరీరం అంతా కూడా ఈ జగత్తనే కదా స్వామి చూపించాడు విశ్వరూపం. ఈ జగత్తంతా ఆయన శరీరం అంటే మనమంతా ఆయన శరీరమే అయ్యాం. అంటే జీవులు కానీ ప్రకృతి కానీ ఆయన యస్య ఆత్మా శరీరం యస్య పృథివీ శరీరం స బ్రహ్మ. మనకు ఉపనిషత్తు చెప్తోంది, ఇంకా ఉంది మంత్రం అది, కానీ మనకు కావాల్సినంత మటుకు చెప్పుకుంటున్నాం. యస్య ఆత్మా శరీరం, ఈ జీవుడు యస్య ఎవరికైతే శరీరం అయి ఉన్నాడో స బ్రహ్మ, అతను బ్రహ్మ అంటే పరమాత్మ అంటే. యస్య పృథివీ శరీరం, యస్య ఎవరికైతే పృథివీ ప్రకృతి అంతా కూడా శరీరం అవుతుందో స బ్రహ్మ, అతను బ్రహ్మ, అతనే పరమాత్మ అని ఉపనిషత్తు డైరెక్ట్గా చెప్తోంది మనకి. అంటే సాక్షాత్తు ఈ జగత్తంతా కూడా అచిత్తులతో కూడుకున్నటువంటి ఈ జగత్తంతా కూడా ఆయనకి శరీరం అవుతున్నది. మరి శరీరంగా ఉన్నటువంటి చిదచిత్తులన్నిటికీ ఆత్మ ఎవరు? నేనే, పరమాత్మే ఆత్మ. మనమంతా ఆయన శరీరం అవుతున్నప్పుడు మనకి ఆత్మ ఎవరండి? గుర్తుంచుకోండి, మనమంతా కూడా ఈ తత్వత్రయంతోనే ఉన్నాం. దీన్ని తత్వత్రయం అంటారు. చిత్తు అచిత్తు ఈశ్వరుడు పరమాత్మ, ఈ మూడిటితోనే ఉన్నాం మనం కూడా. చూడండి, మనకున్నటువంటి ఈ శరీరం ఉన్నది, ఈ శరీరం ప్రకృతి, దీని లోపల జీవుడు ఉన్నాడు, చైతన్య వస్తువు. ఇది అచేతనం ప్రకృతి. లోపల జీవుడు ఉన్నాడు, చైతన్య వస్తువు, అతను జీవుడు, చిత్ అంటాం. ఇది అచిత్తు. ఈ జీవుడి లోపల ఉన్నాడు అంతర్యామిగా పరమాత్మ ఈశ్వరుడు. లోకంలో ఏ నామ రూపాలు కలిగినటువంటి ఏ శరీరాన్ని మీరు చూసినా ఈ 3 తత్వాలే ఉంటాయి: ప్రకృతి, జీవుడు, పరమాత్మ. ఇది తత్వత్రయం. కనుక పరమాత్మ సృష్టికి పూర్వం కానీ సృష్టి తర్వాత కానీ ప్రళయంలో కానీ ఎలా ఉన్నాడు? ఇదే రూపంతో ఉన్నాడు. అంటే జీవులని
ప్రకృతిని తన శరీరంగా కలిగి ఉన్నాడు. తన శరీరంగా కలిగినటువంటి తాను సృష్టికి పూర్వం ఎలా ఉన్నాడు అని అంటే, మరి అప్పుడు మనమందరం లేమంటున్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు అంటున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన ఒక్కడే? మనమందరం ఏమైపోయాం? సూక్ష్మ రూపంలో ఉన్నాం. సూక్ష్మ చిదచిద్ విశిష్ట రూపుడుగా పరమాత్మ ఉన్నాడు. మనమంతా సూక్ష్మ రూపంలో ఉన్నాం. సృష్టి అన్నారు. సృష్టి అంటే ఏమిటి? సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి మనం అందరం స్థూల రూపాన్ని పొందాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రూపాలన్నీ పొందాం. మనమే ఈ రూపంలో ఉన్నటువంటి మనమే శరీరాన్ని వదిలేసామనుకోండి, సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోతాం. శరీరంతో కూడుకొని ఉండడమే స్థూల రూపం. శరీరాన్ని వదిలేస్తే సూక్ష్మ రూపం. మరి సృష్టికి పూర్వం ఉండేటువంటి ప్రళయావస్థ ఏదైతే ఉందో, ఆ ప్రళయావస్థలో ప్రళయం అంటే అంతా పోతుంది కదా, అంటే స్థూల రూపం అంతా పోతుంది, అన్ని సూక్ష్మ రూపాలు అయిపోతాయి. సూక్ష్మ రూపాలతో ఉన్నటువంటి జీవకోటి ప్రకృతితో పాటు ప్రకృతిని శరీరంగా కలిగినటువంటి వాడై ఉంటాడు పరమాత్మ. సృష్టి రాగానే అవన్నీ స్థూల రూపాలు పొందుతుంటే మనలాగా మన శరీరాలు ధరించి కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు కనిపించవు, ఇప్పుడు కనిపిస్తాయి, అంతే తేడా. మళ్ళీ ప్రళయం వచ్చేటప్పటికే మళ్ళీ ఆయన ఒక్కడే మిగులుతాడు. మన అంతా సూక్ష్మ రూపాల్లో. సృష్టిలోనూ ఆయన ఒక్కడే ఉన్నాడు, ప్రళయంలోనూ ఆయన ఒక్కడే ఉన్నాడు, సృష్టికి పూర్వం కూడా ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉండడం అంటే ఇలా అన్నమాట. ఆయన ఒక్కడే ఉండడం అంటే మన అంతా కూడా ఏమీ లేదు అని కాదు అర్థం. మనం ఉన్నాం, సూక్ష్మ రూపంలో ఆనాడున్నాం, స్థూల రూపంలో ఈనాడున్నాం. ప్రళయంలో కూడా సూక్ష్మ రూపంలోకే వెళ్తాం. ఆయన శరీరంగానే మనం ఉన్నాం. గుర్తుంచుకోండి, ఇప్పుడు మనం ఎవరం? భగవంతుని యొక్క శరీరమే అనే ఉపనిషత్తు చెప్తుంది మనం. అందువల్ల ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి దానికి, సృష్టికి పిమ్మట తర్వాత కూడా నేనే ఉన్నాను చిదచిద్ విశిష్టుడిగా, చేతన అచేతన పదార్థాలని శరీరంగా కలిగి నేనే ఉన్నాను అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇది మహత్తరమైనటువంటి జ్ఞానం మనకి. ఇదే కదా జ్ఞానం, విజ్ఞానం. ఈ జగత్తులో ఉన్నది ఆయన ఒక్కడే. ఎలా ఉన్నాడు? ఇలా ఉన్నాడు. మనము ఉన్నాం, ఆయన ఉన్నాడు. మనం సూక్ష్మ రూపంలో ప్రళయంలో ఉంటున్నాం, స్థూల రూపంలో సృష్టిలో ఉంటున్నాం. మనం ఆయనకి శరీరంగా ఉంటున్నాం. ఆయన శరీరం మనమై ఆయన మనకి ఆత్మ అవుతున్నాడు. అందుకనే ఇందాకేం చెప్పారు? నువ్వు ఎవరిని ఎప్పుడు ఎలా ఆరాధించినా ఫలం మాత్రం నేనే ఇవ్వాలి. ఎందుకని? మీరు ఎవరికైనా ఫలం ఏదైనా ఇచ్చారనుకోండి, ఎవరిస్తారు? జీవుడే ఇవ్వాలి, ఆత్మే ఇవ్వాలి. ఉత్తి శరీరం ఏమి ఇవ్వలేదు. ఇది అచేతన పదార్థం, ఇది ఎవరికేమి ఇవ్వగలుగుతుంది? కనుక ఇచ్చేది చైతన్యమైనప్పుడు మీ అందరికీ, జీవకోటికి, ప్రకృతికి అంతటికీ కూడా నేనే ఆత్మనైనప్పుడు ఫలాన్ని ఇచ్చేవాడిని కూడా నేనే. నువ్వేదో నేను ఎవరినైనా ఆరాధిస్తున్నాను నువ్వు అనుకున్నా కూడా నువ్వు ఆరాధించేది నన్నే. అంతే కదండి. సపోజ్ ప్రసాద్ గారు ఉన్నారు, ఈయన తీసుకొని వచ్చేయండి, ఈయనకి సన్మానం చేస్తామని ఒక ఆయన సన్మానం సభ పెట్టాడు. ఈయన సన్మానానికి పిలిచారు కదా అని ప్యాంటు, షర్టు, దాని మీద కోటు, హంగమా రకరకాలుగా వేసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక పెద్ద పుష్పమాల లేకపోతే ఒక శాలువ ఇవన్నీ కప్పారు. ఏమండి, ఎవరికి కప్పినట్టు లెక్క. నిజంగా కనిపిస్తున్నది ఎవరికి కప్పి? కోటుకు కప్పినట్టు కాదండి. కోటు మీదనే వేశారా? కోటు మీదగా వేసింది, కానీ ఎవరికి వేసినట్లుగా భావిస్తారు? ఆయన పోని కోటు లేదు, పాడు లేదు, ఉత్తి శరీరమే ఉంది, శరీరం మీద వేశారు. ఎవరికి వేసినట్లు భావిస్తారు? ప్రసాద్ గారు అనే పేరు కలిగినటువంటి జీవుడు. ఆయనకి పేరు ప్రసాద్ గారు కాదు,
జీవుడికి ఏ పేరు లేదు, కానీ ఈ శరీరంతో ఉన్నారు కనుక అది ఆయనకి పేరు వచ్చింది. అలా ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్న ఆ జీవుడికి అది సుఖాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. శరీరం అని ఆనందిస్తుందా, గంతులు ఇస్తుందా, అబ్బబ్బా నా మీద పూమాల వేశారు అబ్బబ్బో అంటుందా? అది అచేతన పదార్థం. సుఖించేది, ఆనందించేది ఎవరు? ఆత్మ. ఏదైనా ఇవ్వాలని సంకల్పించేది ఎవరు? ఆత్మ. కనుక పొందేది తానే, ఇచ్చేది తానే. ఇప్పుడు మనంతా ఆయన శరీరం అన్నా అంటే ఫలం ఇచ్చేది ఎవరు? ఆత్మ. మనం శరీరం అయినప్పుడు శరీరం ఇవ్వలేదు కదా, ఆత్మ, పరమాత్మే ఇవ్వాలి. కనుక ఆ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది కూడా నేనే ఇస్తానయా. అట్లా దానికి ఇదే అద్భుతమైనటువంటి జ్ఞానం. మిగిలింది ఆయనే, మనమంతా ఆయన శరీరమే. అట్లా అన్నమాట. అలాగే లోకంలో లేనట్లుగా కనిపిస్తుంది, ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రళయంలో ఏమీ లేనట్లుగా కనిపిస్తుంది, సృష్టిలో ఏదో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అలా లేనట్లుగా ఉన్నది ఉన్నట్లుగా కనిపించడం, మళ్ళీ లేనట్లుగా మారిపోవడం, ఇదంతా నా మాయేనయ్యా అంటున్నాడు ఇంకో శ్లోకంలో. ఇదంతా నా మాయా. మాయా అంటే విచిత్ర పరిణామం, విచిత్రంగా పరిణమిస్తుంది. సూక్ష్మంగా అయిపోవడం, స్థూలంగా అయిపోవడం, మళ్ళీ ప్రళయంలో సూక్ష్మంగా అయిపోవడం, ఇదంతా నా మాయే, తెలుసుకో అన్నాడు. అలాగే లోకంలో పృథివీ మొదలైనటువంటి భూతాలు ఉన్నాయి కదా, పంచభూతాలు. ఇవన్నీ కూడా ఉచ్చ నీచాలైనటువంటి దేవ, తిర్యక్, మనుష్య, స్థావరాదులని చెప్పబడేటువంటి 4 శరీరాలు కలిగినటువంటి వాళ్ళై ఉన్నారు జీవులు. 4 రకాలుగా ఉంటారు జీవులు. ఈ జీవులందరికీ కూడా ఈ పంచభూతాలు శరీరం అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ శరీరం పంచభూతాలతో తయారు చేయబడింది. భూమి, నీరు, నిప్పు, ఆకాశం, వాయువు అనేవి కదా పంచభూతాలు. ఈ పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ఎట్లా ఉన్నాయి? ఈ కనిపించే ఈ శరీరం పృథివీ. అందుకే చూడండి, దీన్ని ఇట్లా రాస్తే ఏమొస్తుంది? దీన్ని మట్టి. కొన్ని దీన్ని తగలేస్తే ఏమవుతుంది? లేదా భూమిలో పాతేస్తే ఏమవుతుంది? మట్టి. ఇది పృథివీ. దీంట్లో ఏమున్నది? అగ్ని. అగ్ని ఎక్కడుంది? శరీరం అంతా వేడి ఉంటుంది, వేడి లేకపోతే చచ్చాడు అంటాడు. అంటే శరీరం అంతా అగ్ని ఉన్నది. అలాగే జఠరాగ్ని అంటే మన శరీరంలో భూమి ఎంత ప్రధానమో అగ్ని కూడా అంత ప్రధానమే అయి ఉన్నది. అలాగే నీరు. మీరు మామూలుగా ఉండే ఈ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు టెస్ట్ చేసి అంటారు శరీరంలో 75%, అంతకన్నా ఎక్కువేమో తెలియదు, నీరే ఉంటుంది అన్నారు. ఎస్, నీరు. ఏమండి? వాయువు, మనం అనుకునేటువంటి ప్రాణం. వాయువు 5 రకాలుగా, పంచ ప్రాణాలను 5 రకాలుగా ఉంటుంది. ఆ ఉన్నటువంటి వాయువు లేకపోతే మనకు గతి లేదు. వాయువు. అలాగే ఆకాశం. ఆకాశం అంటే ఏమిటి? ఏదైనా వస్తువులు ఉంచడానికి అవకాశం కలిగించే ఖాళీ ప్రదేశం. అది మనలో ఉందా లేదా? ఏమండి? పొట్ట. మనం అందుకనే కదా రోజు ఎగుమతి, కారణం ఖాళీ చేసుకోవడానికి. ఖాళీదే ఇది, నింపుతున్నాం మనం, మళ్ళీ ఖాళీ అవుతుంటుంది, మళ్ళీ నింపుతుంటాం. అదే ఖాళీ ప్రదేశమే లేకపోతే. అంతేకాదు, మనలో ఉండేటువంటి రక్తం ప్రసరించాలన్నా, ఏదైనా కావాలన్నా ఖాళీ ప్రదేశం లేకపోతే ప్రసరించడం జరగదు కదా. ఆ ఖాళీ ప్రదేశం అంతా ఆకాశమే. అంటే పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి. ఏమండి? మన శరీరంలో పంచభూతాలు మన శరీరంలోనే ఉన్నాయి కనుక అసలు పంచభూతాలు బయట అసలు ఏమి కనిపించమంటాం మనం. ఎలాగైతే పంచభూతాలు మన శరీరంలో ఉన్నప్పటికీ బయట కూడా అవి అలాగే ఉంటాయో, అలాగే నేను కూడా సర్వభూతాల్లోనూ అంతర్యామిగా ప్రవేశించి ఉన్నవాడినైనప్పటికీ
వాటికన్నా భిన్నంగా భగవత్తత్వంతో విరాజిల్లుతూనే ఉంటాను. మనలో పృథివీ అని చెప్పబడే 5 భూతాలు ఉన్నా బయట కూడా అవన్నీ కూడాను దాని యొక్క స్థితిని కోల్పోకుండా అలాగే ఉన్నట్లుగా నేను ఆ శరీరంలో చేరాను కనుక నాకు ఇంక రూపం ఏది అని అనుకోలేదు. ఎన్ని చేరినా అది అలాగే ఉంటుందో అలాగే నేను అంతటా అందరిలో అంతర్యామిగా ఉన్నా, ప్రవేశించి ఉన్నా నేను భగవత్తత్వంతో అంతటా ఉన్నవాడిని అయి ఉన్నాను, వాటికన్నా భిన్నంగా అని పరమాత్మ చెప్పారట. అది వీరు చెప్పుకుంటూ వచ్చారు. అదే సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుతో. దీన్నే మనం చతుశ్లోకి భాగవతం అంటారు. ఆ బ్రహ్మగారు అడిగినటువంటి జ్ఞానానికి ఇదిగో ఇది, దీన్ని పుచ్చుకొనే ఈ చెప్పినటువంటి జిస్ట్ అన్నమాట. ఇదంతా చాలా సారం. ఈ సారాన్నే ఉపదేశం చేశాడు చతుర్ముఖ బ్రహ్మ నారదుడికి. నారదుడు వ్యాస మహర్షికి ఉపదేశం చేశాడు. వ్యాసుడు చింతపడుతున్నప్పుడు వచ్చి ఉపదేశం చేసింది ఇదే చతుశ్లోకి భాగవతం. ఈ చతుశ్లోకి భాగవతాన్ని వ్యాసుడు విని దాన్ని శ్రీమద్ భాగవతంగా, మరి ఈ సంగ్రహంగా ఉన్నటువంటి వీటిలో మనకేమర్థం అవుతుంది? మనకు అర్థం కాదు కదా. అందువల్ల ఆయన యొక్క అద్భుతమైనటువంటి లీలల రూపంలో మనందరికీ ఈ జ్ఞానాన్ని అనుగ్రహించారు వ్యాస మహర్షి. దాన్ని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్పారు. అయితే దీనికి పేరేమిటి? భాగవతం అని. వారు అనుగ్రహించినటువంటి గ్రంథం భాగవతం. ఇది 10 లక్షణాలతో కూడుకొని ఉంటుంది. 10 లక్షణాలు అన్నమాట. ఏమిటిట? సర్గం 1, విసర్గం 2, స్థానం 3, పోషణం 4, ఊతి, మన్వంతరం, ఈశానుకథలు, నిరోధం, ముక్తి, ఆశ్రయం అనేటువంటి 10 లక్షణ పూర్ణమైనటువంటిది శ్రీమద్భాగవతం. ఇంతకీ సర్గం అంటే ఏమిటండి? సర్గం విసర్గం ఇలా చెప్పుకుంటూ వచ్చారు కదా 10 లక్షణాలు. ఇందులో సర్గం అంటే ఏమిటి? సర్గం అంటే భగవంతుని యొక్క ప్రేరణ వల్ల ఈ సత్వ రజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలలో పరిణామం కలిగి అది ఆకాశం, భూమి మొదలైనటువంటి పంచభూతాలు, శబ్దం మొదలైనటువంటి తన్మాత్రలు, అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అనేటువంటి తన్మాత్రలు, అలాగే వాటి నుంచి వచ్చినటువంటి ఇంద్రియాదులు, అహంకారం, మహత్తత్వం మొదలైనవన్నీ కూడాను పుట్టాయి. ఈ పుట్టుక వరకు చెప్పేటువంటిదంతా సర్గము అని. అంటే ఈ శ్రీమద్ భాగవతంలో వాటి యొక్క పుట్టుక చెప్పే విధానం ఉంది కనుక ఇందులో శ్రీమద్ భాగవతం సర్గం అనే లక్షణం కలిగి ఉన్నది. సర్గమంతా కూడా భగవంతుని సృష్టి. జ్ఞాపకం పెట్టుకోండి, భగవంతుని సృష్టి ఎక్కడ దాకా? మహత్తత్వం దాకా. అహంకారం, మహత్తత్వం అని చెప్పబడేటువంటి వాటి దాకా భగవంతుని యొక్క సృష్టి. ఈ భగవత్ సృష్టి మొత్తం అంతా ఇందులో చెప్పబడుతుంది, సర్గం. ఇక రెండవది విసర్గం అంటారు. విసర్గం అంటే బ్రహ్మచేత చేయబడినటువంటి సృష్టి. సర్గమంతా భగవంతుడి చేత చేయబడిన సృష్టి, విసర్గమంతా చతుర్ముఖ బ్రహ్మచేత చేయబడినటువంటి సృష్టి. ఈ రెండు చెప్పబడతాయి. అందుకని సర్గ విసర్గలు 2 చెప్పబడుతున్నాయి ఇందులో. మూడవది స్థానం అంటారు. స్థానం అంటే ఏంటి? సృష్టించబడినటువంటి జీవకోటి యొక్క మర్యాదని రక్షించడం. మరి లోకాన్ని సృష్టించిన తర్వాత ఆ జీవకోటినంతరినీ కూడా ఎట్లా రక్షించాలో అలాగా రక్షించుకుంటూ వెళ్ళాలి కదా. ఆ రక్షించేటువంటిదే భగవంతుని యొక్క ఉత్కర్ష. రక్షణే ప్రధానమైంది, కనడం ప్రధానం కాదు, చంపడం ప్రధానం కాదు. ఈ పుట్టుక చావు అనేటువంటి మధ్యలో ఉన్న రక్షణ ప్రధానమైంది. అదే వాళ్ళ యొక్క దక్షతని లోకంలో చూపించేది. కనుక ఈ రక్షణ కార్యం అంతా భగవంతుడిదే. అదే భగవంతుడికి ఉత్కర్ష, అదే గొప్పతనం.
కనుక ఆ పరమాత్మ దీన్నంతటినీ ఇలా రక్షించడం స్థానము అంటారు. స్థానము అనేటువంటిది మూడవది. ఆ తర్వాత వీళ్ళందరినీ పోషించడం, పోషణ అనేటువంటిది నాలుగవది. అంటే ఈ భక్తులందరినీ కూడాను, అంటే జీవకొట్టినందరినీ కూడాను రక్షించడం అనేటువంటిది భగవంతుని యొక్క కరుణ. ఆ కరుణ గురించి చెప్పేటువంటిది అనమాట. కనుక పోషణం, ఎలా పోషిస్తాడు జీవకోటిని అనేటువంటిది కూడా ఇందులో చెప్పబడుతుంది. ఆ తర్వాత ఊతి. ఊతి అంటే జీవులందరినీ కూడా వాళ్ళ యొక్క కర్మబంధాల్లో పడవేసేటువంటి వాసన, దానికి ఊతి అని పేరు. కర్మబంధాల్లో మనం అందరం ఇవాళ జన్మించామంటే కారణం ఏమిటి? మన పూర్వకర్మ వాసన. వాసనా బలం చేతనే అనేక రకాల కర్మలు మనం ఇవాళ కూడా చేస్తున్నాం. కనుక ఆ వాసన, వాటిని గురించి తెలియజేసేటువంటిది ఊతి. అలాగే మన్వంతరం, మన్వంతరాలని గురించి కూడా ఇందులో చెప్తారు. సాత్విక జీవులు అందరూ ఆచరించదగినటువంటి ధర్మం, ఆ ధర్మానికే మన్వంతరం అని పేరు. తర్వాత ఈశాను కథలు అని, అంటే భగవంతుడు, ఈశ్వరుడు అంటే పరమాత్మ నారాయణుడు. ఆ నారాయణుడు యొక్క అవతార కథలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తెలియచేయడం, దాంతోపాటు ఆయన యొక్క భక్తులైనటువంటి వాళ్ళ యొక్క ఉపాఖ్యానాలు కూడా తెలియచేయడం, ఇవన్నీ శ్రీమద్ భాగవతం చేస్తుంది. తర్వాత నిరోధము. భగవంతుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు జీవుడు తన సూక్ష్మ రూపంలో అతని యొక్క కుక్షిలోకి చేరిపోవడం, అంటే ప్రళయం అన్నమాట. ఆ ప్రళయ సంబంధమైన విషయం కూడా ఇందులో చెప్పబడుతుంది. అలాగే ముక్తి. ముక్తి అంటే అజ్ఞానం వల్ల కలిగింది ఈ దేహ సంబంధం. ఈ దేహ సంబంధంతో పాటు మనకి అజ్ఞానం ఏమిటి? పరిపూర్ణ అజ్ఞానం, దేహమే ఆత్మ అని భావించుకోవడం, దేహాత్మ భ్రాంతి అంటారు. అలాంటి భావన వదిలిపెట్టి సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అనుగ్రహం చేత, కరుణ చేత స్వస్వరూప జ్ఞానాన్ని, తన యొక్క యథార్థమైనటువంటి జ్ఞానం ఏంటో, స్వరూపం ఏమిటో, ఆ స్వరూప సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఆ భగవంతుని యొక్క నిత్య కైంకర్యం లభించడం ముక్తి అంటే. ముక్తి అంటే యథార్థంగా విడుదల అనర్థం. ముచ్చులు మోక్షనే అనేటువంటిది ధాతువు. అంటే ఏంటి? విడుదల. ఇక్కడ మోక్షం అంటే అర్థం భగవంతుని యొక్క నిత్య కైంకర్యమే మోక్షం, జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత ఆశ్రయం అనేటువంటిది పదవది. ఈ ఆశ్రయం అంటే ఏంటి? చరాచరమైనటువంటి ఈ ప్రకృతి, దీనికి ఉత్పత్తి ఉన్నది, వినాశనం ఉన్నది. ఈ వినాశనము ప్రకృతి, మన ఉత్పత్తి మొదలైనటువంటి వాటన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ. అంటే ఆశ్రయం అంటే పరమాత్మే. ఈ జీవకోటికి ఆశ్రయం ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మ ఎలాంటి వాడు? ఈ జగత్తంతటికి ఉత్పత్తికి కానీ, వినాశనానికి కానీ, స్థితికి కానీ అన్నిటికీ కారణమైన, అంటే సృష్టి స్థితి లయాలకి కారణమైనటువంటి వాడే ఆశ్రయం అని విషయాన్ని కూడా దీంట్లో స్పష్టంగా చూపిస్తారు. అయితే ఈ ఆశ్రయం అనేటువంటిది 3 రకాలుగా ఉన్నది. ఒకటి ఆధ్యాత్మికం, 2 ఆది దైవికం, 3 ఆది భౌతికం. అభౌతికం అని చెప్పబడేటువంటిది. ఈ ఆది భౌతికం లేకపోతే ఆధ్యాత్మికం అనేటువంటిది ఎలాగా ఆశ్రయం అనేది అంటే, కన్నులు మొదలైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి మనకి. ఈ ఇంద్రియాల ద్వారా చూసేటువంటి వాడు ఉన్నాడు. కళ్ళు చూడవు, కళ్ళు గాజు పెంకులే. చూసేవాడు ఎవరు? ఆత్మ. జీవుడే చూస్తాడు. జీవుడు ఈ శరీరంలో ఉండి తాను ఆ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులని చెప్పబడేటువంటి తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సుఖాలన్నీ అనుభవించడానికి వీటిని సాధనాలుగా పెట్టుకున్నాడు. జీవుడికి ఇవి సాధనాలు అంతే. చూడడానికి సాధనం ఏది? నేత్రం. ఎవరికి? ఆత్మకి.
జీవుడికి. గుర్తుపెట్టుకోండి, చూసేవాడు జీవుడే, రుచి చూసేవాడు జీవుడే, వాసన చూసేవాడు జీవుడే. కాకపోతే ఆ జీవుడు వాటన్నిటినీ చూడడానికి ఈ ఇంద్రియాలను పెట్టుకున్నాడు. ముక్కు, నోరు, కన్ను, చెవి, ఇవి జ్ఞానేంద్రియాలు. అతనికి జ్ఞానాన్ని కలగచేసేవి కనుక జ్ఞానేంద్రియాలు. అతను ఉపయోగించుకోవడానికి ఇన్స్ట్రుమెంట్స్గా ఉపయోగపడతాయి కనుక కర్మేంద్రియాలు. కర్మ చేయడానికి ఉపయోగపడేవి కనుక కర్మేంద్రియాలు. ఇంతకీ వీటన్నిటినీ ఉపయోగించుకునేవాడు జీవుడే. శరీరానికి ఏమీ లేదు. శరీరం అనేటువంటిది ఒక అచేతన పదార్థం. కారు చాలా స్పీడ్గా వస్తుంది. చాలా స్పీడ్గా వస్తున్నటువంటి కారు అలా స్పీడ్గా కారు వెళ్ళిపోగలదా? అది అచేతన పదార్థం. అది ఎలా వెళ్ళగలదు? దానిలో ఒక చైతన్య పదార్థం ఉండాలి. ఆ చైతన్య పదార్థం అనే డ్రైవర్ నడుపుతుంటేనే అది నడుస్తుంది. ఇవాళ డ్రైవర్స్ కూడా లేనటువంటి కార్లు వస్తున్నాయని అన్నారు. కానీ రిమోట్ ఉంటుంది. రిమోట్ లేకుండా నడవదు అది. చైతన్య వస్తువు వెనకాల ఉంటేనే అచేతన పదార్థానికి నడక ఉంటుంది, లేకపోతే లేదు. అలాగే ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఈ శరీరంలో నుంచి ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా ఉపయోగించుకునేవాడు జీవుడు. కనుక ఆ ద్రష్ట అని చెప్పబడేటువంటి వాడు అన్నమాట. కన్నులతో చూసేటువంటి ద్రష్ట ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు ఆధ్యాత్మికము అని చెప్పబడుతున్నాడు. ఆధ్యాత్మిక ఆశ్రయం అని చెప్పబడుతున్నాడు. ఇంకా చెప్పుకుంటే మనం ఆత్మకి ఆత్మ పరమాత్మ, ఆత్మలో ఆత్మ, జీవుడిలో పరమాత్మ ఉంటున్నాడు కదా, అంతర్యామి. అంటే ఇప్పుడు పరమాత్మ ఏమవుతున్నాడు? మనకి ఆత్మ అవుతున్నాడు. అందుకనే అన్ని జీవుల కన్నా కూడా అన్ని జీవులకి తాను ఆత్మ అవుతున్నాడు కనుక పరమ ఆత్మ అయ్యాడు. అందరికీ ఆత్మ, గొప్ప ఆత్మ ఆయన ఒక్కడే. అలాంటి ఆత్మ అయినటువంటి ఆ పరమాత్మ ద్రష్ట. అలాగే ఈ ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు ఉంటారు. పృథివీ లేదా నిప్పు, నీరు అని చెప్తున్నాం కదా. పృథివ్య, తేజో, వాయురు, ఆకాశాదులు అంటున్నామే. వీటన్నిటికీ అధిష్టాన దేవతలు ఉంటారు. ఆ అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆధిదైవికములు అని అంటారు. ఆధిదైవిక ఆశ్రయం. అలాగే దేహం ఉన్నదే, ఈ దేహం ఆది భౌతికం. భౌతికం అంటే భౌతికం అంటే భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. అందువల్ల భూమి. సరే, ఈ శరీరం జీవులందరికీ ఒక ఉపాధి అవుతోంది కదా, మరి నివసించడానికి ఒక ఆశ్రయం అవుతోంది. ఈ శరీరానికి ఒక పేరున్నది, పురం అని అంటారు. శరీరాన్ని పురము అని అంటారు. ఈ పురములో శయనించేటువంటి వాడు కనుక పురుషుడు అయ్యాడు జీవుడు. జీవుడికి పురుషుడు అని పేరెందుకు వచ్చింది అంటే పురములో శయనించిన వాడు కనుక. పురం అంటే శరీరం, ఈ శరీరంలో శయనించడం అంటే ఉన్నవాడు, నివసించేవాడు అవుతున్నాడు గనక, దీన్ని ఆశ్రయంగా పొంది ఉండేటువంటి వాడు అవుతున్నాడు గనక అతనికి పురుషుడు అని పేరు వచ్చింది. శరీరానికి పురం అని పేరు వచ్చింది. గుర్తుపెట్టుకోండి. అలాంటి ఈ శరీరం జీవులందరికీ కూడా ఉపాధి అవుతుందయ్యా. అందువల్ల ఆ జీవులు పురుషుడని చెప్పబడుతున్నారు. ఈ మూడింటికి కూడా నేనే సాక్షిని అంటున్నాడు పరమాత్మ. ఈ మూడింటికి అంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికాలని చెప్పే మూడింటికి నేనే సాక్షిని అని చెప్పేటువంటి ఆ పరమాత్మే ఈ మూడింటికి ఆశ్రయం కూడా అవుతున్నాడు. అతని ఆశ్రయం తప్ప మరెవ్వరు, ఆయన్ని ఆశ్రయంగా చేసుకొని బ్రతకటం తప్ప ఇంకొకరికి ఇంకొక ఆశ్రయమే లేదు. ప్రతి జీవికి ఆయనే ఆశ్రయం. ఆ నారాయణుడే అంటున్నారు. అలాగా సరే, ఇది చెప్పి ఈ ఉన్నటువంటి ఆత్మ అంటున్నాం కదా మనం. ఈ ఆత్మ అనేటువంటి ఆయనకి రూపం ఉన్నదా?
సహజంగా ఆత్మకి రూపం లేదు, జ్ఞానాకారమే ఆకారం. ఇప్పుడు మనకైనా అంతే. సపోజ్ ఈ జ్ఞానం ఆకారంగా ఉన్నటువంటి ఆత్మ శరీరాన్ని వదిలేస్తే దానికి రూపం లేదు, మళ్ళీ రూపాన్ని పొందుతున్నది. అలా అసలు మనకి రూపాలన్నీ రావడానికి భగవంతుడు ఒక రూపాన్ని పొందాడు. ఆ రూపం ఎలాగైతే ఉంటుందో, దేనికైతే ఆ అవయవాలన్నీ కూడా ఉపయోగపడాలో ఆ అవయవాలన్నీ ఆయన స్వీకరించి మనందరికి కూడా అలాంటి అవయవాలే ఇచ్చాడు. ముందు ఆయన స్వీకరించినటువంటి అవయవాలు దేనికి ఎట్లా అదే అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారన్నమాట. విరాట్ పురుషుడైనటువంటి పరమాత్మ బ్రహ్మాండాన్ని ఒక్కసారి భేదించేసి బయటికి వచ్చాడు. తాను నివసించడానికి స్థానంగా జలాన్ని సృష్టించాడు మొట్టమొదట. అందువల్ల మొట్టమొదటి సృష్టి జలాన్ని సృష్టించాడు. అనంతమైనటువంటి కాలం ఆ నీటిలో నివసించాడు. భగవంతుడైనటువంటి నరుడి చేత, భగవంతుడికి నరుడు అని కూడా పేరు. నరుడు అంటే అర్థం ఏంటి? నరుడంటే నా రా రెండు పదాలు. రా అంటే రింగ్ క్షయే అనేటువంటి ఒక ధాతు ఉంది. రింగ్ క్షయే అంటే నశించేటువంటి పదార్థాల్ని చెప్పేది. రా అంటే ఏంటి? నశించువాడు అని. దానికి ముందు నా అని ఉంది, అది నిషేధార్థం. నశించువాడు కాడు అంటే ఇప్పుడు నరుడు అంటే ఎవరు? నశించని వాడు, నిత్యమైన వాడు అని అర్థం. జీవుడికి నరుడని పేరు ఉంది, పరమాత్మకి నరుడని పేరు. అసలు నరుడనే పేరు పరమాత్మ నుంచే వచ్చింది మనది. కనుక ఇక్కడ భగవంతుడు నరుడవుతున్నాడు కనుక ఆ నరుడి చేత సృష్టింపబడినటువంటిది కనుక నారము అని పేరు వచ్చింది. దేనికి? జలానికి, నీటికి. నరుడైన పరమాత్మ చేత సృష్టింపబడింది కనుక నారము అని పేరు వచ్చింది. ఆ నారమును అయనముగా కలిగినటువంటి వాడు కనుక నారాయణుడు అని పేరు వచ్చింది. నారం అంటే జలం, దాన్ని అయనం అంటే ఆధారం. ఈ జలాన్ని ఆధారంగా చేసుకొని దాంట్లో శయనించి ఉన్నారు కనుక ఆయనకి నారాయణుడు అని పేరు వచ్చింది. సరే, ఆ భగవంతుడు ఆ నీటిలో, ఆ జలంలో, యోగ నిద్రలో చాలా కాలం గడిపారు. గడిపిన తర్వాత తాను కాల ప్రేరణ చేత లేచారు. లేచి తానే అనేకంగా అవ్వాలి అనుకున్నారు. తాను సృష్టి చేయడం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ సూక్ష్మ చిత్తు అంటే చేతన అచేతన పదార్థాలు రెండు ఆయన శరీరమే. ఆయన ఇప్పుడు ఏమనుకుంటున్నారు? బహుశ్యాం ప్రజాయే, నేనే అన్నిటిగా మారాలి అనుకున్నారు. నేనే అన్నిటిగా మారడం అంటే తన శరీరంలోనే, తన శరీరమే చేతనాచేతనాలు ఉన్నాయి కనుక అవన్నీ స్థూలంగా అవ్వాలి అని సంకల్పించడం. సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ చేతనాచేతనాలు స్థూలం అవ్వాలి, ఈ సంకల్పమే సృష్టి. అర్థమైందండి? మళ్ళీ ఇవన్నీ సూక్ష్మం అవ్వాలి అనుకోవడమే ప్రళయం. అంటే ఉదాహరణ, బక్కగా ఉన్నాం మనం, లావయ్యాం. పెరిగిందేది? శరీరం. ఆత్మ ఏమన్నా పెరిగిందా? ఆత్మకి వికారం లేదు, పెరిగింది శరీరం. మళ్ళీ తగ్గిన శరీరం. అట్లా అన్నమాట. అలాగే సృష్టి అంటే పెరగడం, ప్రళయం అంటే తగ్గడం. ఇలాగా అందువల్ల ఆ భగవంతుడు నిద్రలేచిన తర్వాత బహుశ్యాం ప్రజాయే, నేనే అనేక రూపాలను ధరించాలనుకున్నాడు. ఎప్పుడైతే అలా అనుకున్నాడో
అప్పుడు ఆయన యొక్క మాయాబలం చేత ఆయన శరీరం ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభౌతికం అనేటువంటి 3 భాగాలుగా విభజింపబడింది. ఒకే పురుష శక్తి 3 భాగాలుగా ఎట్లా అయిందో తెలుసా? అడిగాడు సుఖమహర్షి పరీక్షణ్ మహారాజ్. చెప్తాను నేను. అతనే క్రియాశక్తితో ప్రయత్నం చేసేట. ఆ పరమాత్మ క్రియాశక్తితో ప్రయత్నం చేసినప్పుడు శరీరంలో ఉండేటువంటి ఆకాశం నుంచి, శరీరంలో ఆకాశం ఉందన్న, ఆకాశం నుంచి ఇంద్రియ శక్తి, మనశ్శక్తి, దేహశక్తి 3 పుట్టాయిట. క్రియాశక్తితో పరమాత్మ ప్రయత్నం చేస్తే ఈ ఉన్నటువంటి ఆకాశం నుంచి 3 పుట్టాయి. ఏమిటి శక్తులు అవి? ఇంద్రియ శక్తి, మనశ్శక్తి, అలాగే దేహశక్తి అనేటువంటివి పుట్టాయి. వాటి వలన ప్రాణశక్తి ఒకటి పుట్టింది. అవి చేరేపటికే ప్రాణశక్తి కూడా చేరింది. ఈ ప్రాణశక్తి వీటన్నిటికీ రాజు అయింది. ఇప్పుడు చూడండి, ఒక రాజుగారు ముందు వెళుతుంటే ఆ వెనకాల భటులందరూ ఆయన వెనకాలే తిరుగుతూ ఉన్నట్లుగా ఈ ప్రాణంగారు అని చెప్పబడేటువంటి రాజుగారు ఉన్నారే, ఈ ప్రాణశక్తి, ఈ ప్రాణశక్తిని అనుసరిస్తూనే ఉంటాయి. ఏమిటవి? ఈ 3 శక్తులు కూడాను, ఇంద్రియ శక్తి కానీ, మనశ్శక్తి కానీ, దేహశక్తి కానీ, ఈ 3 కూడాను ప్రాణశక్తిని అనుసరిస్తుంది. ప్రాణశక్తి ఉన్నంతకాలం ఇవి చైతన్యంగా ఉంటాయి. ప్రాణశక్తి వెళ్ళిపోతే అచేతనం అయిపోతాయి. అట్లా అన్నమాట. ఆ రాజుగారి ఆజ్ఞల్ని పాటిస్తూ ఎలాగైతే ఇవన్నీ కూడా ఈ సైనికులందరూ పనిచేస్తారో, అలాగే ప్రాణశక్తి యొక్క ఆజ్ఞను పుచ్చుకొని ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయన్నమాట. ప్రాణం కదలకపోతే ఇవేవి కదలవు. అట్లా ఒకదాన్ని సృష్టించాడు. తర్వాత పరమాత్మ దేహంలో ప్రాణ సంచలనం అయింది. ప్రాణం సంచలిస్తోంది. వెంటనే ప్రాణం కనుక ఉంటే ఏమొస్తుంది? ముందు ఆకలి వస్తుంది, ఆకలి పుడుతుంది. వెంటనే పరమాత్మకి ఎప్పుడైతే ఈ ప్రాణ సంచలనం కలిగిందో వెంటనే ఆకలి, దాహం అనేటువంటివి 2 పుట్టాయి. తినాలి, తాగాలి అనేటువంటి భావన కలిగింది. ఎప్పుడైతే కోరిక కలిగిందో మరుక్షణం అతనికి నోరు ఏర్పడింది. చూడండి, ఆత్మకి శరీరం ఎలా ఏర్పడుతుంది? పరమాత్మ అలా ఒక్కొక్క ఇంద్రియాలని సృష్టించాడు. ముందు ఆ కోరికల వల్ల ఒకటి, సరే నోరు వచ్చింది. ఎప్పుడైతే ఈ నోరు అనేటువంటిది ఏర్పడిందో ఆ నోటిలో దవడ, అందులో నుంచి నాలుక, ఇవన్నీ పుట్టాయి. రసనేంద్రియం అనేటువంటి నాలుకకి, దీనికి అధిష్టాన దేవత అయినటువంటి ఇంద్రుడు కూడా పుట్టాడు. అలాగే ఈ పరమాత్మకి మాట్లాడాలి అనేటువంటి ఒక సంకల్పం కలిగింది. ఆయన నోటి నుంచి మాటలు పుట్టాయి. మాటలకి అధిదేవత అగ్నిదేవుడు కూడా పుట్టాడు. అతను నీటిలో ఉన్నప్పుడు ఊపిరిని బంధించి ఉండేది, నీటిలో ఉన్నప్పుడు ఊపిరి బంధించి ఉండేది. కానీ ప్రాణవాయువు ఎప్పుడైతే చలించిందో అతనికి ముక్కు ఏర్పడింది. ప్రాణవాయువు వచ్చినప్పుడు ముక్కు ఏర్పడింది. ముక్కుకి అధిదేవతలు ఎవరు? అశ్విని దేవతలు. అతనికి వాసన చూడాలి అని బుద్ధి పుట్టిందట. అప్పుడు ఘ్రాణేంద్రియం అనేటువంటి ఒక ఇంద్రియం ఏర్పడింది. అర్థమైందా? అంటే ఇప్పుడు ముక్కు దేనికి ఉపయోగపడుతుంది? కాదు, శ్వాస తీసుకోవడానికి. వాసన చూడాలి అని బుద్ధి పుట్టినప్పుడు ఘ్రాణేంద్రియం అనేటువంటిది. అట్లా ఒక్కొక్క ఇంద్రియం 2 పనులు చేస్తుంటుంది. అలా ముక్కు అనేటువంటి దానికి అధిదేవతలు వాళ్ళు అయ్యారు. వాసన చూడాలనుకున్నప్పుడు దీనికి అధిదేవత ఎవరు? ఘ్రాణేంద్రియానికి వాయువు. వాయువు అధిదేవత, ఆయన పుట్టాడు. సరే, తన మూర్తి ఇతర మూర్తుల్ని చూడాలి అని భావించింది. అప్పుడు నేత్రాలు ఏర్పడ్డాయి. వాటికి అధిదేవత సూర్యుడు పుట్టాడు. అలాగే వేదాలు స్తుతుల ద్వారా విరాట్ పురుషుడైనటువంటి పరమాత్మని మేల్కొల్పాయి. వాటిని వినాలి అనుకున్నాడు తాను.
చెవులు ఏర్పడ్డాయి. వాటికి అధిదేవతలు ఎవరు? దిశలు. దిశలు కూడా పుట్టాయి. వస్తువుల యొక్క మృదుత్వం కానీ, కఠినత్వం కానీ, భారం కానీ, శీత కానీ, ఉష్ణం కానీ, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అనుకున్నాడు. అతని శరీరానికి చర్మం ఏర్పడింది, రోమకూపాలు కూడా ఏర్పడ్డాయి శరీరానికి. వాటికి అధిదేవతలు వృక్షాలయ్యాయి. అందుకే ఈ జగత్తులో ఉన్న వృక్షాలన్నీ పరమాత్మ యొక్క రోమకూపాలు అంటాం. కర్మ చేయాలి అని సంకల్పం కలిగింది, కలగ్గానే చేతులు ఏర్పడ్డాయి. వాటికి అధిదేవతగా ఇంద్రుడు జన్మించాడు. ఇందాక జన్మించిన ఇంద్రుడే దీనికి అధిదేవత అయ్యాడు అనమాట. నడవాలి అని బుద్ధి పుట్టింది, పాదాలు ఏర్పడ్డాయి. వాటికి అధిదేవత విష్ణువు స్వయంగా తానే అయ్యాడు. సంతాన వాంఛ, సంభోగ వాంఛ మొదలైనటువంటివి కలిగాయి. ఉపస్థేంద్రియం, శిష్ణం పుట్టాయి. వాటికి అధిదేవతగా ప్రజాపతి అయ్యాడు. మల విసర్జన చేయాలి, మూత్ర విసర్జన చేయాలి అన్నప్పుడు, ఆ మల విసర్జన అపేక్ష కలిగినప్పుడు గుదస్థానం ఏర్పడింది. దానికి అధిష్టాన దేవత మిత్రుడు అనేటువంటి అతను పుట్టాడు. భగవంతుడు ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు నాభిద్వారం, అలాగే అపానం, అలాగే మృత్యువు అనేటువంటి 3 ఏర్పడ్డాయి. ఈ అన్నం, జలం ఇలాంటివన్నీ కూడా స్వీకరించాలి అని సంకల్పించగానే ఆయనకి ఉదరం, పొట్ట, అలాగే నాడులు, ప్రేగులు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఈ ప్రేగులు అనేటువంటివి అన్నాన్ని సంగ్రహించడానికి కారణం అయ్యాయి. అన్నాలకి అధిష్టాన దేవత ఎవరు? నదులు. నాడులకి అధిష్టాన దేవత సముద్రాలు. అన్నానికి నదులైతే నాడులకి అధిష్టాన దేవతలు సముద్రాలయ్యాయి. సరే, భగవంతుడు తన యొక్క మాయ గురించి ఆలోచించాడు. అతనికి హృదయం ఏర్పడింది, దాని యందు మనస్సు, ఆ మనస్సు ఏర్పడింది. మనస్సుకి అధిష్టాన దేవత చంద్రుడు పుట్టాడు. దాని నుంచి సంకల్పాలు, అభిలాషలు మొదలైనటువంటి విషయాలు పుట్టాయి. అతని యొక్క శరీరంలో భూమి, నీరు, అగ్ని, వీటి నుంచి స్థూలమైనటువంటి చర్మం, దానిపైన సూక్ష్మ చర్మం, చూడండి చర్మం పొరలు పొరలు ఉంటుందంటారు, ఆ సూక్ష్మ చర్మం, అలాగే మాంసం, రక్తం, మేధస్సు, ఎముకలు అనేటువంటి 7 ధాతువులు పుట్టాయి. అలాగే ఆకాశం, జలం, వాయువుల నుండి ప్రాణవాయువు అనేటువంటిది పుట్టింది. విరాట్ పురుషుడైనటువంటి ఇతనికి అహంకారం పుట్టి దానికి అధిష్టాన దేవతగా రుద్రుడు పుట్టాడు. విరాట్ పురుషుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క శిరస్సు నుండి స్వర్గం పుట్టింది. పాదాల నుంచి భూలోకం, నాభి నుంచి ఆకాశం పుట్టాయి. శిరస్సు నుంచి స్వర్గం, నాభి నుంచి భూలోకం, పాదాల నుంచి ఆకాశం, నాభి నుంచి ఆకాశం, పాదాల నుంచి భూలోకం పుట్టాయి. స్వర్గంలో సత్వగుణ ప్రధానమైనటువంటి దేవతలు నివసించారు. శిరస్సు నుంచి పుట్టినటువంటి స్వర్గంలో సత్వగుణ ప్రధానమైనటువంటి దేవతలు నివసించారు. అలాగే భూలోకంలో రజోగుణ ప్రధానమైనటువంటి మానవులు నివసించారు. ఆకాశంలో తమోగుణ ప్రధానులైనటువంటి పిశాచాదులు చేరాయి. విరాట్ పురుషుడైనటువంటి ఇతని యొక్క ముఖం నుంచి వేదాలు పుట్టాయి, బ్రాహ్మణులు పుట్టారు. అలా వరుసగా అన్ని వర్ణాల వారు కూడా ఒక్కొక్క ఇంద్రియం నుంచి వచ్చారు. ఈ 4 వర్ణాల వారు కూడా భగవంతుడి నుంచే పుట్టారు కనుక ఆత్మశుద్ధి కోసమని అందరూ కూడా తమకి గురువు అయినటువంటి ఆ భగవంతుడినే ఆరాధిస్తారు, ఆరాధించాలి. ఎందుకు? అందరికీ ఆశ్రయం ఆయనే కనుక. అన్ని వర్ణాల వారికి కూడా
భగవంతుడే గురువు, భగవంతుడే తండ్రి, భగవంతుడే వృత్తిదాత. అయితే ప్రజాపతులు ఆయన నుంచి ఎవరెవరు పుట్టారు? ప్రజాపతులు, మనువులు, దేవతలు, ఋషులు, పితృదేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, అసురులు, యక్షులు, కిన్నరులు, అప్సరసలు, నాగులు, కింపురుషులు, మాతృగణాలు, యాతుధానులు, అలాగే పిశాచాలు, భూతాలు, ప్రేతాలు, వినాయకులు, కూష్మాండులు, ఉన్మాదులు, భేతాళులు, రాక్షసులు, గ్రహాలు, మృగాలు, పశువులు, పక్షులు, చెట్లు, కొండలు, సరీనృపాలు, జరాయుజాలు, అండాయుజాలు, స్వేదాయుజాలు, ఉద్భిజాలు, భూచర, జలచర, ఖేచర, ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నవే అన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి. అంటే భగవంతుడు సృష్టించాడు అంటే ఇప్పుడు చెప్పబడేటువంటి సృష్టిల్లో 2 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం ఇందాక, సర్గ విసర్గ. ఆ సర్గ వరకు ఆయన సృష్టించి ఆయన అంతర్యామిగా వీరిలో ప్రవేశించి వీరి ద్వారా సృష్టించారు. అలా అన్నమాట. అలాగే వీటిలో మళ్ళీ ఉత్తమం, మధ్యమం, అధమం అని చెప్పబడే ప్రాణులు ఉన్నాయి. పాప పుణ్యాల వల్ల, సత్వరజస్తమో గుణాల వల్ల ఈ ఉత్తమ, మధ్యమ, అధమాలు అనేటువంటివి వచ్చాయి. వాటికి భగవంతుడు దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు మొదలైనటువంటి అవతారాలు కూడా ఎత్తొచ్చాడు. ఎందుకు? తాను సృష్టించినటువంటి ఆ నీచమైనవి జన్మలు అని అనుకునేటువంటి వాటిలో కూడా తాను ఎందుకు అవతరించాడు అంటే జగత్తులో ఉండే సకల జీవరాశికి నేను సామాన్యం అని చెప్పడానికి, సమానము అని చెప్పడానికి. లేకపోతే మీ దగ్గరకు వచ్చే జన్మలో నువ్వు పెంటలో పురుగై పుడతావా అని అడిగారు అనుకోండి, ఒప్పుకుంటారా? లేదు నీళ్లలో చేప పుడతావా అన్నారనుకోండి, ఒప్పుకుంటారా? ఎవ్వరు ఒప్పుకోరు. ఎవ్వరు అలాంటి నీచమైన జన్మలు ఎత్తడానికి అంగీకరించారు. కానీ భగవంతుడు తాను వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తాను సృష్టించినటువంటి ఈ జీవరాశిలో తాను కూడా ఆ శరీరాన్ని ఎత్తి వచ్చి అన్నిటికీ నేను సమానమే. ఉత్తమమైనటువంటి మానవ శరీరాన్నే ఎత్తితే ఆయన సమానమైనటువంటి భావం కలిగినటువంటి వాడు కాలేకపోతాడు. అందువల్ల అన్నిటికీ నేను సమానమైనటువంటి, సమూహం సర్వభూతేషు అని చెప్పుకున్నటువంటి వాడు కనుక పరమాత్మ అన్నిట్లోనూ తాను వచ్చి అవతరించాడు. అన్ని రూపాలు తాను ధరించాడు. అలా వచ్చినటువంటి వాడయ్యాడు, పరిపాలించాడు. గాలి మేఘాలని ఎలాగైతే నాశనం చేస్తుందో అలాగే ఈ పరమాత్మ కూడా ప్రళయకాలంలో రుద్రుడై ప్రపంచాన్నంతటినీ కూడాను హరించేస్తాడు అని 2వ స్కందాన్ని, ద్వితీయ స్కందాన్ని ముగించాడు సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకి చెప్తూ. ఇక తృతీయ స్కందం ప్రారంభం కావాలి, మనం సాయంత్రం చెప్పుకుంటాం. సర్వం శ్రీకృష్ణార్పణం. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ,
గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద సర్వం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.